ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు డెవలప్మెంట్ అంటేనే జపాన్ అంటేనే డెవలప్మెంట్. అయితే జపాన్ వాళ్ళు బిజినెస్ బాగానే చేస్తారు కానీ వాళ్ళ బిజినెస్ లో ఇంకేమైనా ఏలెడితే మాత్రం వాళ్ళకి నచ్చదు. వేరే వాళ్ళంటే వేరే దేశం వాళ్ళు కాదు, వాళ్ళ దేశం వాళ్ళు ఏలెట్టినా వాళ్ళకి నచ్చదు. ఎంత నచ్చదంటే దీనికోసం జపాన్ వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలు బయట వాళ్ళని తీసుకోవడం ఇష్టం లేక బయట ఉన్న వాళ్ళని డైరెక్ట్ గా దత్తత తీసేసుకుని వాళ్ళ ఫ్యామిలీలో కలిపేసి అప్పుడు బిజినెస్ లో ఏలెట్టేలా చేస్తారు. దత్తత అంటే పిల్లల్ని కాదు, పెద్ద పెద్ద వాళ్ళనే దత్తత తీసుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే నార్మల్ గా ఇప్పుడు అడాప్షన్స్ అన్ని అవుతుంటాయి కదా. అయితే జపాన్ దేశంలో జరిగే అడాప్షన్స్ లో 98% దత్తత తీసుకునేది అంతా పెద్ద పెద్ద వాళ్ళనే, 25-30 ఏళ్ళు దాటిన వాళ్ళనే, పెద్ద మెన్స్ ని మాత్రమే అది కూడా దత్తత తీసుకుంటది. అంటే అన్ని దేశాల్లో లాగే ఇప్పుడు బిజినెస్ లో ఎక్కువ డబ్బు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవన్నీ ఉండే కొద్దీ ఎక్కువగా ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే ఇస్తారు. అంటే తరతరాలుగా అబ్బాయిలకు మాత్రమే ఎక్కువగా ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా. జపాన్ లో కూడా యాజ్ యూజువల్ గా 99% అంతే అంట ఇప్పుడు కూడా. అంటే వాళ్ళ ఆస్తులు బిజినెస్ లు కేవలం అబ్బాయిలకు మాత్రమే ఇస్తూ వస్తున్నారు 99%. అయితే ఇప్పుడు మనం జపాన్ లో చూసుకుంటే అంటే జపాన్ లో ఉన్న బిజినెస్ అన్నిట్లో 99% ఆ పెద్ద బిజినెస్ లన్నీ ఫ్యామిలీ బిజినెస్ లే. ఎప్పటి నుంచో వస్తున్న పెద్ద కంపెనీలన్నింటినీ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే నడుపుతున్నారు. దాని తర్వాత ఫ్యామిలీల్లో కూడా వీళ్ళల్లో కూడా ఈ జపాన్ వాళ్ళు అయితే మాత్రం 100% వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ కేవలం అబ్బాయిలకు మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయి ఉన్నారు. కన్ఫామ్ గా అబ్బాయిలు మాత్రమే నడపాలని చెప్పి బల్ల గుద్ది తలకేసి గుద్దేసుకున్నారు. అంటే ఫిక్స్ అయిపోయారు. అందువల్లనేమో దేవుడు ఈ ఎదవలతో కాసేపు ఆడుకుందామని చెప్పి జపాన్ లో ఉన్న చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కి, అంటే పెద్ద పెద్ద బిజినెస్ లో ఉన్న ఫ్యామిలీస్ లో చాలా వరకు అబ్బాయిలు పుట్టట్లేదంట, అమ్మాయిలే ఎక్కువ మంది పుట్టుకుంటూ వస్తున్నారు. దేవుడు కూడా తీక్షణంగా అలా చేసి ఎదురు చూశాడు, ఇప్పుడు ఈ యాదవులు ఏం చేస్తారు ఇప్పుడు అని. ఇండియాలో అయినా కొంచెం నయం, కానీ ఇక్కడ ఉంది జపాన్ వాళ్ళు కదా, డైరెక్ట్ గా కొత్తగా ఒక ట్రెడిషన్ కనిపెట్టేశారు. అదే ముకో యోషి. అంటే ఈ పెద్ద ఫ్యామిలీస్ లో పుట్టిన ఈ అమ్మాయిలు ముకో యోషిని పెళ్లి చేసుకుంటారు. ఎవరు కావాలంటే మామూలు మనుషులే లేండి. అర్థం ఏంటంటే ఎవరు ఒక మంచి మ్యాన్ ని, ఒక పెద్ద ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఒక అబ్బాయిని ముందు అతన్ని వాళ్ళ ఫ్యామిలీలోకి అడాప్ట్ చేసేసుకుంటారు. ఆ తర్వాత అడాప్ట్ చేసేసుకున్న వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేసి అలా ఇతని ఫ్యామిలీకి వచ్చేసిన అతని యొక్క ఇంటి నేమ్ ను కూడా వీళ్ళ ఫ్యామిలీ నేమ్ గా చేంజ్ చేసేసుకోవాలి. ఇంకా ఈ ఫ్యామిలీ అతని దత్తత తీసేసుకున్నట్టే, ఇంకా ఆడి ఫ్యామిలీతో సంబంధం ఉండదు. మహా అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇలా కంపెనీలో షేర్లు ఏమి ఇవ్వాలండి, ప్రొడక్ట్స్ ఏమైనా ఫ్రీగా కొనుక్కోవచ్చులే. ఇది ఏదో అప్పుడప్పుడు జరిగిద్ది, నువ్వేందో మరీ ఓవరాక్షన్ చేస్తామని అనుకోకండి. ప్రస్తుతం ఇది ఏ రకంగా జరుగుతుందంటే ఎప్పటి నుంచో ఈ వ్యాపారం ఏదో బాగుందా, ఈ పెద్దోళ్ళందరూ కొట్టుకొని మనకేదో బిజినెస్ ఇచ్చేలా ఉన్నారని చెప్పి కొంతమంది అయితే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేశారు. ఎందుకు? అదే యానాగోషి మాషుక ఏదో నేమ్ చెప్పాను కదా, వాళ్ళని సప్లై చేయడానికి. ఆ పెద్ద పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి ఇలాంటి మెన్స్ ని అబ్బాయిని ఎతికి పెడుతుంటారు. అదే కంపెనీ వాళ్ళు ఎతికి పెడతారు ఆ ఫ్యామిలీస్ కి. అట్లాంటి కంపెనీలు పెట్టేశారు. ఈ బిజినెస్ పెడితే మనం లైఫ్ లాంగ్ బతకొచ్చని. దాదాపు జపాన్ లో ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీస్ టొయోటా అయినా అలాంటివి చాలా చూసుకోండి. ఆ కంపెనీ వాళ్ళ ఫ్యామిలీస్ లో ఇప్పటికీ చాలా సార్లు జరిగింది. వేరే వాళ్ళని అడాప్ట్ చేసేసుకుని పెళ్లి చేసేసుకుని ఇంకా నువ్వు మా కుటుంబం అని ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం సుజుకి చైర్మన్ ఎవరో చూసుకోండి, అతను కూడా ఒకప్పుడు ఇలాగే తీసుకొని వచ్చేసారు దత్తత తీసుకుని వాళ్ళ ఫ్యామిలీలోకి. వీళ్ళకి బిజినెస్ తో పాటు పిచ్చ కూడా బేభత్సంగానే ఉంది. దీని గురించి మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, కిడ్నీ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇడ్లీ మీద కాదు, కిడ్నీ అందరికీ తెలిసిందే కదా, అది చాలా గొప్ప వ్యక్తి. అది లేకపోతే బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోద్ది. మళ్ళీ అది పోతే ఎవడెత్తాడని ఎత్తుకోవాలని తిరగాల్సి వస్తుందని. ఇలా బయట చూడకపోయినా సినిమాల్లో చూస్తుంటాం. చాలా మంది కిడ్నీలు ఫెయిల్ అయ్యి వేరే వాళ్ళ కిడ్నీలు తెచ్చి పెట్టుకుంటారని, మార్కెట్ లో ఎతికి మంది తెచ్చి పెట్టుకుంటారని. అదంతా నిజమే, బయట కూడా బాగానే జరుగుతుంటాయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఏదో ఒకటి అవి. అంటే మోస్ట్లీ అందరం ఏమనుకుంటూ ఉంటామంటే మనమంతా, అట్లీస్ట్ నేను అదే అనుకునేవాడిని, ఆ కొత్త కిడ్నీ లోపల పెట్టక ముందు ఆల్రెడీ వీళ్ళ బాడీ లోపల ఉన్న కిడ్నీని తీసేసి డస్ట్బిన్ వేసేసి కొత్తగా తెచ్చిన కిడ్నీని దాని పొజిషన్ లో పెడతామని అనుకునేవాడిని. కానీ నిజానికి అలా జరగదంట. ఇప్పుడు ఆ మంచి బాడీ లోపల ఉన్న 2 కిడ్నీలు ఎలాగున్నాయో అలాగే ఉంటాయంట. దాంతో పాటు 3వ కిడ్నీ తీసుకొచ్చి పెడతారు. కొత్త కిడ్నీని తీసుకొని వచ్చి పాత కిడ్నీని కొత్త కిడ్నీతో కనెక్ట్ చేస్తారు. ముందు వాటి రక్తనాళాలు అన్ని ఉంటాయి కదా వాటితో. దాని తర్వాత కొత్త కిడ్నీ యొక్క మూత్రనాళం, అదే యూరిటల్ పైప్ అంటారు కదా, దాన్ని తీసుకొని వచ్చి బ్లాడర్ కి కనెక్ట్ చేస్తారు. ఇలా మొత్తం కనెక్ట్ చేసేసి కిడ్నీని అక్కడే కడుపులోని కొంచెం కింద పాటలో పెట్టేస్తారంట. అంటే ఈ విధంగా మొత్తం మీద 3 కిడ్నీలు ఉంటాయి. ఒకటి ఎలాగో పని చేయదు అనుకోండి. అంటే మరీ ఏదైనా ఒక కిడ్నీ కుళ్ళి కంపు కొట్టేస్తే, అంటే దానిలో ఏమైనా బేభత్సమైన ప్రాబ్లం వస్తే తీసి పడేస్తారు అనుకోండి. ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్స్ చెప్పండి. నిజానికి ఇవన్నీ బాగా కాస్ట్లీ అవ్వాలని మనకు తెలుసు. ఏంటో ఆయుర్వేదంతో నువ్వేమైనా తక్కువలో చేసేస్తావా అంటే మనకంత సీన్ లేదులేండి. డాక్టర్ జి లక్ష్మణరావు అని చెప్పి ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో PhD కంప్లీట్ చేసిన ఒక ఆయన మూలికా వైద్యంతో ఆరోగ్యం అని చెప్పి ఒక అద్భుతమైన ఆడియో బుక్ మన కుక్కు FM యాప్ లో అవైలబుల్ లో ఉంది. అతని ఎక్స్పీరియన్స్ అంతా కలిపి పెద్ద పెద్ద జబ్బులకు కూడా చిన్న మూలికా వైద్యంతో ఎన్నో సొల్యూషన్స్ చెప్పారు. ఒక్కసారి వినండి, ఎంతకంటే ఇన్ఫర్మేటివ్ గా ఇంకోటి ఉండదు అనిపిస్తుంది మీకు. ఇలా ఆయుర్వేదం గొప్పతనం, చిన్న అలవాట్లు పెద్ద మార్పులు, మన హెల్త్ కోసం ఇలాంటి ఆడియో బుక్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇలా ఎన్నో ఆడియో బుక్స్ ఎవ్రీ మంత్ 20కి పైగా మన లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేస్తూ ఉంటారు. కుక్కు FM లో ఇప్పటికే హిస్టరీ అని, సెల్ఫ్ హెల్ప్, బయోగ్రఫీ, ఎంటర్టైన్మెంట్, ప్రతి టాపిక్ లో వేలల్లో ఆడియో బుక్స్ ఉన్నాయి. ఏంటో మళ్ళీ ఏమన్నా మేము కొనాలని భయపడకండి. కుక్కు FM మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది. నిజంగానే 7 days పాటు ఆడియో బుక్స్, సమ్మరీస్, స్టోరీస్, బైట్స్ 7 days పాటు ప్రీమియం యాక్సెస్ మనకు ఫ్రీగా
గా ఇస్తుంది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ఇచ్చాను. పేమెంట్ అప్పుడు 99 రూపీస్ అని చూపించిన ఓన్లీ 2 రూపీసే డెబిట్ అయ్యి అవి కూడా వెంటనే రీఫండ్ వచ్చేస్తాయి. ఈ ఫ్రీ టైమ్ లోనే మీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎం ఫీచర్స్ గురించి ఇంకా చెప్పాల్సిన పనేం లేదు. పెద్ద పెద్ద ఆడియో బుక్స్ వినే టైం లేదు అంటే హ్యాపీగా కుక్కు ఎఫ్ఎం బైట్స్ విని నాలెడ్జ్ పెంచుకోండి. యాడ్ ఫ్రీ లిజనింగ్ గానీ, ఆడియో స్పీడ్ అడ్జస్ట్మెంట్లు గానీ, మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్డ్ బుక్ రికమెండేషన్లు గానీ, ప్రీమియం ఆడియో క్వాలిటీలో దీని ఫీచర్స్ అసలు అద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ న్యూస్లు, ట్రెండ్స్, స్టోరీస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి కరెంట్ ఈవెంట్ల దాకా అన్నిట్లో అప్డేటెడ్ గా ఉండొచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కూర్చొని హ్యాపీగా ఎక్కడైనా వినొచ్చు. ఇందులో ఏ ఏజ్ గ్రూప్ కైనా, ఏ టైమింగ్ కైనా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని వినే ఆడియో బుక్స్ తో ఇది మనకి ఒక పర్ఫెక్ట్ కంపానియన్ లా ఉంటుంది. దీని డౌన్లోడ్ లింక్ కామెంట్స్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో పెట్టాను. ముందు మీ 7 days ట్రయల్ ని ట్రై చేసి చూడండి. తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, మనిషి అన్నాక అబద్ధాలు ఆడతాడు. అదే మన ఫ్రెండ్స్ తీసుకుంటే ఎదవల అబద్ధాలు తప్ప ఇంకోటి ఏం ఆడిసావదు. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లంలు ఏమైనా ఉన్నాయనుకోండి, అదే మా ఫ్రెండ్స్ ఎదవల అబద్ధాలు ఆడడానికే పుట్టే వీళ్ళు, కోపం వచ్చి ఏదో ఒక రోజు బావిలో దోసేస్తానేమో అని మీకు అనిపిస్తూ ఉంటే వెంటనే వాళ్ళని ఆఫ్రికాకి ఎత్తుకెళ్ళిపోండి. ఇక్కడ వాళ్ళు ఈ విధంగా టెస్ట్ చేసి వాళ్ళు అబద్ధం ఆడుతున్నారో నిజం ఆడుతున్నారో చెప్పేస్తారంట. అంటే ఆఫ్రికాలో ఇలాంటి ఒక ట్రెడిషన్ ఫాలో అవుతూ ఉంటారు. సింపుల్, పెద్దగేం కాదు ఇందులో. ముందుగా మీరు ఎవరినైతే టెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకొని రావాలి. ఆ తర్వాత వాళ్ళను అడగాల్సింది అడగండి. వాడు చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవాలంటే నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో నా మీద ఒట్టేసి చెప్పురా, చీచి మీ మీద అస్సలు ఒట్టేయించుకోకండి, ఖచ్చితంగా పోతారు. మీ తాత ముత్తాతల మీద ఒట్టేసి చెప్పురా అని అడుగుతారు. ఒట్టేయించిన తర్వాత ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లాంటి ఇది ఏం గడ్డో మరి దీని లోపల నుంచి వెళ్ళమంటారంట. ఇప్పుడు వాళ్ళు సింపుల్ గా వచ్చేసారనుకోండి, దాని మధ్యలో నుంచి నడుచుకుంటూ, అంతే వాళ్ళు అబద్ధం ఆడలేదంట, నిజమే చెప్పినట్టంట. అదే ఒకవేళ అబద్ధం ఆడున్నాను అనుకోండి, ఈ విధంగా దాని మధ్యలో ఇరక్కపోతారంట. అయితే ఇప్పుడు ఇది మీ ఫ్రెండ్స్ మీద పని చేసిద్దో లేదో నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఆ గడ్డి ఉంది, ఆ గడ్డిలో ఆఫ్రికా తాత ముత్తాతలు, పెద్ద తాతలు వాళ్ళ ఆత్మలు వచ్చి వీళ్ళ మీద ఒట్టేసి ఉంటారు కదా. మా ముని మనవల్లో నేను సత్యాక్ కూడా మమ్మల్ని స్వర్గంలో ప్రశాంతంగా బతకనిచ్చేలా లేదు, ఇలా చేత అబద్ధం చెప్పనీయకుండా చేయించేద్దామని అలా గడ్డిలోకి వచ్చేసి అబద్ధం చెప్పేస్తే ఆపేస్తాడంట. సో అదంతా ఆఫ్రికా తాతల విషయం. మన తాతలు అందులోకి వెళ్తావో లేదో నాకు తెలియదు. మీ ముత్తాతలు మీరు బలవంతం చేసి ట్రై చేయండి, వర్కౌట్ అయితే నాకు చెప్పండి. ఫ్రెండ్స్, నార్మల్ గా పెద్ద పెద్ద కంపెనీలు మనల్ని మోసం చేయవు కదా అని మనం అనుకుంటాం. నువ్వే అనుకుంటావా, మేమేమనుకోవని అంటారా? సరే కానివ్వండి. ఏమైందంటే దాదాలో అనేది ఒక ప్లేస్ 2022లో ఈ ప్లేస్ లో ఒక అతని దగ్గర ఉన్న ఆఫర్లు, కూపన్ కోడ్లు వీటన్నిటిని పెట్టేసి ఫ్లిప్కార్ట్ లో తక్కువ రేటుకి ఒక ఐఫోన్ ఆర్డర్ పెట్టుకున్నాడు. అంటే ఆఫర్లన్నీ అప్లై చేశాక నార్మల్ గా అయితే ఒక 4 days లో డెలివరీ వచ్చేసిద్దని చూపిస్తుంది. అమ్మాయి ఇంక వచ్చేసిద్దని మనోడు ఎదురు చూస్తున్నాడు. ఐఫోన్ వస్తుందని నిద్ర లేదు, ఆహార పానీయాలన్నీ వదులుకొని తాగి ఎదురు చూస్తున్నాడు. చూస్తుండగానే 4 రోజులు కంప్లీట్ అయిపోయింది. 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. ఐఫోన్ లేదు, బొక్క లేదు, అసలు ఏం జరగట్లా, స్టక్ అయిపోయింది. కానీ 6 days అయ్యాక సడన్ గా ఒక మెసేజ్ వచ్చింది. అదేంటంటే, తమ్ముడు మీరు పెట్టిన ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందమ్మా. పాపం డెలివరీ మ్యాన్ చాలా కష్టపడ్డాడు, డెలివరీ ఇవ్వడానికి ప్రపంచం అంతా తిరిగాడు, కానీ మీ అడ్రస్ మాత్రం కనిపెట్టలాగా వాడు వెళ్ళిపోయాడమ్మా వెనక్కి. సో మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందని మెసేజ్ వచ్చింది. మనోడికి అసలు ఏం అర్థం కాలేదు. ఓ బాబు, నేను వారం నుంచి అన్నం కూడా తినకుండా వాడు డెలివరీ కోసమే గేట్ దగ్గర పడుకున్నాను కదా ఇన్ని రోజులు, నైట్ టైం కూడా స్ట్రీట్ మీదే పడుకున్నాను, నాకు ఫోన్లు రాలేదు, వాడు రాలేదు, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి వాడు కోపం వచ్చింది. వాడు ఎంత ట్రై చేసినా అటు నుంచి ఏమీ రెస్పాన్స్ రాలేదు. పెద్ద కంపెనీలు అంతా నాతో ఆడుకున్నారని చెప్పి మనోడు డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళిపోయాడు. ఇదే బాబు నన్ను ఇట్లా చీటింగ్ చేసేవాళ్ళని చెప్తే ఫ్లిప్కార్ట్ వాళ్ళేమో కేసు చేశారు కదా, రావాల్సింది వాళ్ళు కూడా వచ్చి ఏమన్నారంటే, మేమేం చేసాం, మాకు అసలు సంబంధమే లేదు కదా, అమ్మింది ఎవడో కంపెనీ ఎవడో, తీసుకుంది ఎవడో కస్టమర్ గాడు, మధ్యలో డెలివరీ బాయ్ తెచ్చేవాళ్ళు, ఈడే తీసుకోలేదు, నైట్ నిద్రపోయాడేమో తీసుకోకుండా, మాకు సంబంధం లేదమ్మా అని చెప్పి వదిలేసేది. కానీ కన్స్యూమర్ కోర్టు వాళ్ళు కొంచెం ఎంక్వైరీ అది ఇది అన్ని చేసి లాస్ట్ కి ఏం తెలిసిందంటే, డెలివరీ వాడు రాకపోవడం అది ఇది ఏం లేదు, కావాలనే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ రకంగా చేశారంట. అంటే మనోడు చాలా కూపన్లు కూడా అప్లై చేసేసాడు కదా. ఈ విధంగా డిలే చేయడం వల్ల చాలా రోజులు డిలే అయిపోద్ది. ఇలా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనోడు ఆర్డర్ పెడతాడు కదా. ఈసారి ఆర్డర్ పెట్టేటప్పుడు అంతకుముందు అప్లై అయిన కూపన్ కోడ్స్ అప్లై అవ్వవు, అంటే కొన్ని ఎక్స్పైర్ అయిపోతాయి కదా. ఇప్పుడు మనోడు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనాల్సి వస్తుంది. మీరు ఈ విధంగా ట్రిక్స్ ప్లే చేశారు, మొహం వాయి కొడతాను. పాపం మా వాడు అసలుకే నైట్ లో నిద్ర మాల్కొని ఉన్నాడు. ఈ విధంగా మీరు మా వాడి మీద మెంటల్ అరేంజ్మెంట్ చేశారు. దీనికోసం ఫస్ట్ వాడికి 10,000 ఫైన్ కట్టేయండి. దాంతో పాటు కోర్టులో కేసు కోసం తెగదిగేటు పనులు మానుకొని దానికి కూడా డబ్బులు కట్టేయండి అని చెప్పి కోర్టు ఫ్లిప్కార్ట్ కి ఫైన్ వేసింది. ఇలా మనం పెద్ద పెద్ద కంపెనీల నుంచి బాగానే వసూలు చేయొచ్చు, కానీ మనకు అంత ఓపిక ఉండాలా. ఏంటి మీకు అంత ఓపిక ఉందా? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇది కనిపిస్తుందా? దీన్ని బస్బీస్ 2 అని పిలుస్తుంది. ఏంటి ఆ గోడనా కూర్చినా దేనిరా అంటే కుర్చీనే, ఆ గోడను కాదు. శాంతం కిందెట్టు కూర్చోకుండా దాన్ని ఎందుకు ఆ గోడకి ఏలాడదీశారంటే, ఆ కుర్చీ దాదాపు 300 సంవత్సరాల పాత కుర్చీ అంట. మరి దాన్ని అలా ఏలాడదీస్తే అది పగిలిపోయే ఛాన్స్ ఉంది కదా అంటే, దాన్ని కింద పెడితే దాని మీద ఎవడన్నా కూర్చుని పోతాడో అనే భయం ఇంకా ఎక్కువ ఉంది దానికంటే. పొరపాటున కూడా ఎవడు దాని మీద కూర్చోకుండా ఉండటానికి దాన్ని అలా గాల్లో ఏలాడదీసి పెట్టేది. బాబు విషయం చెప్పాలంటే, ఇప్పుడు అది ఒక మ్యూజియం లో ఉంది. ఆ మ్యూజియం లో దాని చుట్టూ ఒక కథ చెప్తారు. ఇంగ్లాండ్ లో
ఇప్పుడు 17వ శతాబ్దంలో థామస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. దొంగ నోట్లు, దొంగ కాగితాలు, బిల్లులు, దొంగ కాయిన్స్ ఇవన్నీ గుద్దే పని చేసుకుంటూ ఉండేవాడు. కానీ దొంగతనాలు మాత్రం చేసేవాడు కాదు. ఇతను తన ఒక పార్ట్నర్ తో పాటు దొంగ స్టాంపులు లాంటివి కొంచెం ఎక్కువ ఉండేవి, డబ్బులకు వాడతారు. ఇలాంటి వాటిని గుద్దుకుంటూ వాటితోనే వాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిరిగేవాళ్ళు. ఎంత కాదన్నా చేసేది దొంగ పనే కదా. దొంగ పార్ట్నర్ల మధ్య ఖచ్చితంగా గొడవలు వస్తాయి. దొంగలతో ఇదే కావాలండి. పోలీసులు వచ్చి పట్టుకున్నా పట్టుకోకపోయినా ఏదో ఒక ఏదో పనులు చేసి వీళ్ళే దొరికిపోతారు. అయితే ఇలా వీళ్ళ మధ్య గొడవ అయ్యి థామస్ గాడు వాడు పార్ట్నర్ ని లేపేశాడు. లేపేసిన తర్వాత అలా వాడు పోయి ఒక మందు షాప్ లో కూర్చున్నాడు. మందు షాప్ లో పోయి కూర్చొని తాగుతూనే ఉన్నాడు. కాసేపట్లో పోలీసులు, ఇంకా తెలిసిందే కదా ఇంగ్లాండ్ ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు, ఆ బ్రిటిష్ పోలీసులు వచ్చి అక్కడ పాపం ఒక అమాయకుని లేపేసి ఇక్కడ హ్యాపీగా తాగుతున్నావు అంటావు నువ్వు పదవా జైలు కని లాక్కొని వెళ్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా అదే టైంకి ఆ థామస్ గాడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చావంట. ఈ రోజు నుంచి లాస్ట్ గా నేను కూర్చున్న ఈ కుర్చీలో ఎవడైతే కూర్చుంటాడో వాళ్ళందరూ చచ్చిపోతారని చెప్పి గట్టిగా చెప్పి వెళ్ళాడంట. ఇప్పుడు దాకా చెప్పిన కథకి ఆ కుర్చీకి అసలు ఏమైనా సంబంధం ఉందా అంటే ఏముంటదండి, ఏమీ లేదు. ఆ ఎదవ తాగేదేదో వాగేసి వెళ్ళాడు. ఆ తర్వాత వాడిని ఎత్తకపోయి వాళ్ళ పార్ట్నర్ చంపినందుకు యాజ్ యూజువల్ గా చంపేశారు అనుకోండి. అంటే ఏంటి ఇప్పుడు ఆ ఎదవ బొక్కగాడు బొక్క పనులన్నీ చేసి తాగి 100 సంవత్సరాల పాటు తపస్సు చేసినలాగా శాపం పెట్టగానే అది నిజమైపోయిందా అంటే నాకు క్లియర్ గా ఐడియా లేదు. ఆ మ్యూజియం లో ఉన్న అలాగే చెప్తారు, ఇలా జరిగింది అని చెప్పి ఒక స్టోరీ చెప్తారు. ఆ తర్వాత రోజు నుంచి ఆ చుట్టుపక్కల షాపులు ఉన్నోళ్ళు, విలేజ్ లో ఉన్నోళ్ళు వాడు చెప్పిన మాటని ఏం పట్టించుకోలేదు. చాలా మంది వెళ్ళి కూర్చుంటారు, ఆ కుర్చీ మీద వెళ్ళేది అంతా బానే ఉంది. కానీ ఎవరైనా ఈ కథ అంతా తెలిసి మరి ఛాలెంజ్ చేసి నేను వెళ్ళి ఆ కుర్చీ మీద కూర్చుంటాను, ఇప్పుడు నాకు అసలు ఏమి అవ్వదో చూడండి అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి వెళ్ళి కూర్చుంటే మాత్రం వాళ్ళకి ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చేసి వాళ్ళు చాలా తొందరగా పోతున్నారంట. ఎవరు ఛాలెంజ్ చేసి కూర్చున్నా. 17వ శతాబ్దంలో ఆ ఇన్సిడెంట్ జరిగితే ఆ తర్వాత ప్రతి ఏడాది ఆ కుర్చీలో కూర్చొని ఛాలెంజ్ చేసినోడు ఎవడో ఒకటి పోతూనే ఉన్నాడంట. 19వ శతాబ్దం దగ్గర నుంచి అయితే ఇంకా ఎక్కువ అయిపోయాయి. ఈసారి ఛాలెంజ్ చేసి అక్కడ తాగిన వాళ్ళందరూ ఒక రోజు నైట్ ఆ రోజు నైటే పోతున్నారంట. ఒకసారి అయితే చాలా మంది సైనికులు అంటే సోల్జర్స్ అసలుకే బ్రిటిష్ వాళ్ళు ఎదవ సెక్షన్ వాళ్ళు అందరినీ యుద్ధాలకే పంపిస్తారు, జనాలందరినీ చేసి సో కొంతమంది సైనికులు ఒకసారి యుద్ధానికి వెళ్లే ముందు ఇదిగో మేము ఇక్కడ కూర్చుంటున్నాము, అయినా మాకు ఏం జరగకుండా యుద్ధంలో గెలిచి బతికొస్తామని చెప్పి ఇలా చైర్లో కూర్చున్నారు. పాపం చైర్లో కూర్చున్న వాళ్ళందరూ యుద్ధంలో పోయారంట. ఇలా జరుగుతూ వచ్చింది. అయితే 1970లో మాత్రం ఆ షాప్ లో ఫుడ్ సప్లై చేసేవాడు ఒకడు అలా అక్కడ పని చేస్తూ సప్లై చేస్తూ ఛాలెంజ్ చేసి ఈ రోజు చూడరా నేను వెళ్ళి ఆ కుర్చీ మీద కూర్చుంటాను, ఈ మాటలన్నీ సోది మాటలన్నీ నేను ప్రూవ్ చేస్తా అని చెప్పి వాడు అక్కడ కూర్చొని అలా బయటకు వెళ్ళి వెళ్ళగానే షాప్ బయట పోయాడంట. అదే యాక్సిడెంట్ అయిపోయి. దాంతో అప్పట్లో 1970లో ఉన్న షాప్ ఓనర్ మా తాతలకు ఉన్నంత తిక్క మాకు లేదా బాబు దీన్ని షాప్ లో పెట్టడానికి, ఎందుకు వచ్చిన వాళ్ళు ఏదో తాగి నేనే కూర్చుని పోతాను భయం వేస్తుందని చెప్పి డైరెక్ట్ గా దాన్ని తీసుకొని పోయి 300 ఏళ్ల చరిత్ర ఉన్న కుర్చీని ఇంగ్లాండ్ లో ఉన్న థర్స్క్ మ్యూజియం అని ఒక ఫేమస్ మ్యూజియం కి దాన్ని డొనేట్ చేసేసాడు. అప్పటి నుంచి ఇంకా చేయని అలా ఒక మూల దాన్ని గోడకి ఏలాడి తీసి వదిలేసేది. ఏంటి ఇదంతా మీరు నమ్ముతారా? కామెంట్స్ చెప్పండి. ఇప్పుడు నమ్మాలా వద్దా అని చూస్తే దాని మీద కూర్చొని ఇంకా నిరూపించాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈడి నేమ్ ఆండ్రే క్యాంటో. చిన్నప్పుడు ఇలా అమ్మా బాబు ఒక విషయం మీద ఇన్ని తిట్టారు. అంటే ఇప్పుడు స్పెయిన్ లో ఉంటాడులేండి. స్పెయిన్ లో ఆ టైంలో స్పెయిన్ లో అమెరికాలో అయినా ఎక్కడైనా సరే ఆ పాతకాలంలో కొత్త ట్రెండ్స్ వింతగా ఎట్టుండేవి. తెంగర డ్రెస్సులు తెగొచ్చాయి కదా, ఆ రణబీర్ కపూర్ ఇప్పటికి వేసుకుని దిగుతున్నాడు. ఈడు కూడా తెంగర డ్రెస్సులు వేసుకుని ఓళ్ల మీద పడి దిగడం స్టార్ట్ చేశాడు అనమాట. దాంతో వాళ్ళ అమ్మా నాన్న నువ్వు నిక్కలు వేసుకుని అయినా దిగు, నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇట్లాంటి బొక్క డ్రెస్సులు వేసుకుని దిగమాక, కాళ్ళు చేతులు ఎదగకూడదా అని చెప్పేసరికి మనోడు కోపంతో రగిలిపోయాడు. వెంటనే గడ్డపాలు గొడ్డలు తీసుకుని వెళ్ళి కోపంతో ఏం చేయాలో అర్థం కాక వెనకాల బ్యాక్ యార్డ్ ఉంటే అక్కడికి వెళ్ళి నేల మీద దాంతో కొడుతూ ఓ పెద్ద గుంట చేసి పడేశాడు. ఆ రోజంతా కోపంతో బాగా కొట్టాడు. చిన్న గుంట పడింది. తర్వాత రోజు మళ్ళీ గుంట చేశాడు. నెక్స్ట్ రోజు వచ్చి కూడా ఇంకా గుంట చేశాడు. అలా బట్టల గురించి మర్చిపోయి గుంట తవ్వుతానే పోయాడు. అలా తవ్వడం మొదలు పెట్టాకోడు 8 సంవత్సరాల పాటు తవ్వుతూనే ఉన్నాడు. అలా తవ్వడం వాడికి అంత నచ్చేసింది. ఎందుకు భూమికి బొక్కెట్టేస్తాడా అంటే అలా కాదు, వీడికి తవ్వి బాగా తవ్వడం నచ్చేసింది. సో ఇప్పుడు నేను ఎలాగో తవ్వుతున్నాను కదా, తవ్వి భూమికి బొక్కెట్టడం ఎందుకు, లోపలే మంచి ఇల్లు ఒకటి కట్టేద్దాం, ఆ ఇంటి లోపల నాకు నచ్చిన డ్రెస్సులన్నీ వేసుకుని తిరగొచ్చు అని చెప్పి ఇప్పుడు సీరియస్ గా ఒక మంచి ఇల్లు లోపల కడదామని డిసైడ్ అయ్యాడు. ముందు చిన్నగా తవ్వడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత తవ్వడం ఎలాగో నేర్చుకొని తవ్వడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇలా తవ్వడంలో ఎన్ని రకాలు ఉంటాయి, లోపల ఎన్ని రకాలుగా తవ్వాలి, మట్టి ఏ రకంగా ఉంటది, లోపల అయితే ఇల్లు ఎలా కట్టాలో నేర్చుకున్నాడు. కూలింగ్ సిస్టమ్స్, కాంక్రీట్ బిల్డర్స్, రకరకాలుగా కన్స్ట్రక్షన్ విషయాలన్నీ నేర్చుకుంటూ పోయాడు. ఎలా కట్టాలి, ఎలా తయారు చేయాలి, సీలింగ్ అనేది పడిపోకుండా ఎలా పెట్టాలి, తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా పడిపోకుండా ఉండాలి, వెయిట్ అనేది ఎలా పైన మేనేజ్ చేయాలి, అన్ని నేర్చేసుకున్నాడు. గట్టి ప్రొఫెషనల్ అయిపోయాడు డైరెక్ట్ గా. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాక మంచిగా బెడ్రూమ్ కట్టుకున్నాడు, హాల్ కట్టుకున్నాడు, వంటగది పెట్టుకున్నాడు. ఇంకేముంది, బట్టలు వేసుకుని దిగుతాడో లేకుండా దిగుతాడో వాడిష్టం. ఇంకా ఇప్పుడు మనోడు పెద్దోడు అయిపోయాడులేండి. ఆయన ఇప్పుడు కూడా రోజు కొంచెం టైం స్పెండ్ చేస్తూ చిన్నగా తవ్వుతూ దాన్ని ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నాడంట. కోపంతో లాస్ట్ గా చిన్న ఏజ్ లోనే ప్రొఫెషనల్ ఇంజనీర్ అయిపోయాడు. వీడి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చింటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసేయండి. కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోకండి. అసలే మనకి 7 days పాటు ఫ్రీగా అన్లిమిటెడ్ యాక్సెస్ ఇస్తున్నారు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను, ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.